హిందువులం మనమందరం, బంధువులం మనమందరం, అనాదిగా మనమందరం, సనాతన ధర్మ సారథులం. మన భరతుడెలిన రాజ్యమే మన భారతదేశం, మన సింధునది నామమే మన హిందూ జాతికి ప్రమాణం. వేదమే మన హిందువుల జీవననాదం, వేదమే మన హిందువుల జ్ఞాన భాండాగారం. శ్రీరాముడే మనకు ఆదర్శం, శ్రీరాముడే మన ఆరాధ్య దైవం. శ్రీరాముని వారసులుగా శ్రీరామరాజ్యాన్ని పునః నిర్మిద్దాం. శ్రీకృష్ణ పరమాత్ముని గీతోపదేశం హిందువులకు అమృత సందేశం. కర్మయోగాన్ని ఆచరిద్దాం, ధర్మ మార్గాన్ని అనుసరిద్దాం. హిందువులందరం సంఘటితమవుదాం, హిందువులందరం ఒకే గొంతుకమవుదాం. అధర్మమే మన శత్రువు, ధర్మమే మన ఆయుధం. హిందూ ధర్మ స్థాపన కోసం నరసింహులమై గర్జిద్దాం. హిందువులం మనమందరం, బంధువులం మనమందరం, అనాదిగా మనమందరం, సనాతన ధర్మ సారథులం. మన భరతుడెలిన రాజ్యమే మన భారతదేశం, మన సింధునది నామమే మన హిందూ జాతికి ప్రమాణం. వేదమే మన హిందువుల జీవననాదం, వేదమే మన హిందువుల జ్ఞాన భాండాగారం. శ్రీరాముడే మనకు ఆదర్శం, శ్రీరాముడే మన ఆరాధ్య దైవం. శ్రీరాముని వారసులుగా శ్రీరామరాజ్యాన్ని పునః నిర్మిద్దాం. శ్రీకృష్ణ పరమాత్ముని గీతోపదేశం హిందువులకు అమృత సందేశం. కర్మయోగాన్ని ఆచరిద్దాం, ధర్మ మార్గాన్ని అనుసరిద్దాం. హిందువులందరం సంఘటితమవుదాం, హిందువులందరం ఒకే గొంతుకమవుదాం. అధర్మమే మన శత్రువు, ధర్మమే మన ఆయుధం. హిందూ ధర్మ స్థాపన కోసం నరసింహులమై గర్జిద్దాం.